హాయ్ ఫ్రెండ్స్, హెచ్బిఎల్ ఛానల్కి మనం ఈరోజు ఒక కొత్త టాపిక్తో ముందుకు వస్తున్నామండి. సో అదేంటంటే టాటా ఏఐజీ అనేది మనకి ఒక న్యూ ప్రొడక్ట్స్ అంటే కొత్త న్యూ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేసిందన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా. అందులో వన్ ప్రొడక్ట్ ఏంటంటే మెడికేర్ సెలెక్ట్ స్మార్ట్ అనమాట. సో ఇది ఎందుకు రిలీజ్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి లో కేటగిరీ ఉన్న వాళ్ళకి ఆటో డ్రైవర్స్ కానీ లేదంటే కూలి పని చేస్తున్న కానీ చాలామందికి ఏంటంటే కొంత అంటే మినిమమ్ శాలరీస్ 15 నుంచి 20,000 ఎవ్రీ పర్ మంత్ ఒక ఫ్యామిలీ సంపాదించి దాంట్లోనే లీడ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామంటే మినిమం యావరేజ్గా ప్రీమియం అనేది వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా ఏం చేసిందంటే టాటా కంపెనీ ఏం చేసిందంటే సో ఇది ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిందనమాట. సో వాళ్ళు దాంట్లోనే అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక అట్లీస్ట్ 700 నుంచి 1000 లోపు వాళ్ళు బేర్ చేయగలిగితే డెఫినెట్గా కూడా ఈ ప్రోడక్ట్ అనేది కూడా వాళ్ళు ఫ్యామిలీకి ఒక ప్రొడక్షన్ లాగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాటా తాలూకుది సో ఎవ్రీ మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న ఫ్యామిలీస్ కూడా సరైన వైద్యం అందాలి, వాళ్ళకి కూడా ఒక మంచి ఖరీదైన వైద్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏంటంటే టాటా కంపెనీ ఇచ్చేసిందంటే ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసిందనమాట. సో అసలు మనం ఈ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఈ ప్రోడక్ట్లో ఏదైతే ఉన్నాయి, ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ విధంగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది, ఎవరికి బాగా సూట్ అవుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళేసరికి ఏంటంటే దీని తాలూకు ఫీచర్స్ ఒకటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఇష్యూడ్ ఏంటంటే మినిమం 5 lakhs నుంచి 20 lakhs లోపు మాత్రమే ఈ ప్రోడక్ట్లో ఉంటుంది అనమాట. సో 20 lakhs అబోవ్ అయితే ఏదైతే ఉందో రిమైనింగ్ వేరే ప్రోడక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో మనకేంటంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే సరైన మేము డబ్బులు లేకుండా వైద్యం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళతో లో కేటగిరీ అవుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా టాటా అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో హైతో పోల్చుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చారు కూడా. ఇంకొకటి ఏంటంటే అన్లిమిటెడ్ రిస్టోర్ అంటే అర్థం ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా అతను పాలసీ 10 lakhs తీసుకున్నారు అనుకోండి. ఆ 10 lakhs తీసుకున్నప్పుడు ఏంటంటే అతనికి ఆ ఇయర్లో 5 lakhs వాడినా కూడా రిమైనింగ్ 5 lakhstోనే ఉంటుందని మనం అనుకుంటాం. బట్ అలా ఉండదండి. అతను ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోతారో ఆటోమేటిక్గా ఏంటంటే రిస్టోర్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా అతను పాలసీ ఎట్ అవుతుంది, అతని సబ్మిషన్ మళ్ళీ అన్నీ 10 lakhs అనేది అగైన్ యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అన్లిమిటెడ్ రిస్టోరెన్స్ అనేది అలాగే ఎన్ని టైమ్స్ అయినా సరే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఏంటంటే విపిఎన్ ఓన్లీ అంటే ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఓన్లీ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే టాటాకి సంబంధించిన ఎంపానల్డ్ హాస్పిటల్స్ అంటే టాటాతో టైప్ అయిన హాస్పిటల్స్ అన్నీ కూడా వాల్యూ ప్రొవైడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారనమాట. సో వీటిలో ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా రియాక్షన్ తీసుకుంటారు అనమాట. సో ఆ హాస్పిటల్లో కానీ మనం అడ్మిట్ అయితే సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ విపిఎన్ కాకుండా అదర్ దెన్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ మనం అడ్మిట్ అయితే 30% కోపే అనేది పే చేయాలన్నమాట. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే విపిఎన్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్లో మనకి టాటా యాప్లో మనం చూసుకుంటే దీంట్లోనే మనకి యావరేజ్గా ఇందులో 70 ఉంటే అందులో 80 ఉంటాయి అనమాట నెట్వర్క్ హాస్పిటల్స్. అంటే అప్రాక్సిమేట్గా ఒక 10 హాస్పిటల్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయండి. సో నెట్వర్క్ హాస్పిటల్స్ మోస్ట్ ప్రాబబుల్లీ చాలామంది విపిఎన్లోనే మనం మ్యాక్సిమం అడ్మిట్ అయిపోవచ్చు. ఎందుకంటే చాలా మన నియర్ బై ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా వాల్యూ ప్రొవైడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. అదర్ దెన్ ఎవరైనా పొరపాటున కూడా నా నెట్వర్క్ హాస్పిటల్లో కానీ అడ్మిట్ అయినట్టుగైతే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి మనం షిఫ్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మనం క్యాష్లెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ పొరపాటున మనం అదర్ దెన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో మనం ప్రొవైడ్ చేసుకుంటే 30% కోపే అనేది మనం పే చేయాలి. ఇంకొకటి నెక్స్ట్ కోపే అండ్ నో సబ్లిమిట్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సమ్మిష్యూడ్లోని మీరు ఎంత అంటే మన సమ్మిష్యూడ్ ఎంతైతే ఉందో అంతా కూడా మనం వైద్యం తీసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే ఆ ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి నో కోపే అంటే కోపేమెంట్ అనేది ఏమీ లేదు. సో అదేవిధంగా నో సబ్లిమిట్స్ అనమాట. సబ్లిమిట్స్ అంటే ఏంటంటే డే కేర్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఇంకేదైనా అదర్వైజ్ ట్రీట్మెంట్స్ కానీ సబ్లిమిట్స్ అనేది ఉండదన్నమాట. సో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే సబ్లిమిట్స్ అనేది పెడతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్, నీ రీప్లేస్మెంట్, బ్లాడ్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వీటికి ఏంటంటే రిమైనింగ్ అంటే నేను ఇంతే లిమిట్ ఇస్తాను లేదంటే ఇంతే లిమిట్తో నిన్ను మీరు చేయించుకోండి అని చెప్పేసి కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్షన్స్ పెడతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టాటా కంపెనీ ఏం చేస్తుందంటే మనకి లో కేటగిరీ ఇస్తాను కదా అని చెప్పేసి వీటిలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. సో కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేస్తుందంటే సో నో సబ్లిమిట్ అండ్ నో కోపే అంటే వీళ్ళకి తక్కువలోనే ఎక్కువ వైద్యం అందుతుందన్నమాట వీటితో పోల్చుకుంటే. సో రిమైనింగ్ పాలసీలతో మీరు ఎప్పుడైనా కంపేర్ చేసి చూడండి, వీటిలో ఎప్పుడు కూడా ఇది హైలైట్ చేశారనమాట బాగా. నో కోపే అండ్ నో సబ్లిమిట్స్ అనేది అస్సలు లేవన్నమాట. నెక్స్ట్ అదర్ దెన్ వచ్చేసరికి ట్విన్ షేరింగ్ వచ్చేసరికి ఏటవుతుందంటే ఇక్కడ
మనకి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఎన్ని కేటగిరీ ఇస్తారు లేదా సింగిల్ కేటగిరీ ఇస్తారు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ట్విన్ షేరింగ్ ఇచ్చిందనమాట. ఇక్కడ రూమ్ కేటగిరీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లో చేశారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వాళ్ళ తాలూకు మోటో ఏంటంటే మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఎంత హైలో మనం ట్రీట్మెంట్ ఇచ్చామనేది ఇంపార్టెంట్. తర్వాత రూమ్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వగలిగితే మనం ట్విన్ షేరింగ్ అనేది ఇచ్చిందన్నమాట. అంటే మనకి హాస్పిటల్స్లో ట్విన్ షేరింగ్ అనేది హైయెస్ట్ ప్లస్ సింగిల్ కేటగిరీ అండ్ అల్ట్రా డిలక్స్ ఉంటాయి. సో వాటిలో మనం ట్విన్ షేరింగ్ అని మనం చేసుకున్నట్టుగైతే డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు కూడా ఆప్షనల్ రైడర్స్ అనమాట. ఈ మూడు కూడా. సో ఈ మూడు కూడా మనకి ఈ 4, 5 కూడా మనకి ఇన్బిల్ట్గా వస్తాయి. సో రిమైనింగ్ సూపర్ ఛార్జ్ బోనస్ ఉంది. ఈ సూపర్ ఛార్జ్ బోనస్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే 10 lakhs పాలసీ తీసుకున్నామో అతనికి ఒక 5 years వరకు అంటే ఎవ్రీ ఇయర్ అతను క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ ఇయర్ 100% అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 10 lakhs, నెక్స్ట్ ఇయర్ 10 lakhs, అలాగా 5 years వచ్చేసరికి 50 lakhs బోనస్ అనేది ఉంటుంది. సమ్మేషన్ 10 lakhs ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది అతని తాలూకా హాస్పిటల్ తాలూకా ఇది మొత్తం ఓవరాల్గా 60 lakhs వరకు అతనికి బోనస్గా ఉంటుంది అనమాట. సమ్మేషన్తో కలిపి 60 lakhs మొత్తం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కన్జ్యూమబుల్స్, ఈ రెండు కూడా రైడర్స్ అనమాట. సో ఈ రైడర్స్కి పెద్ద అమౌంట్ పడదు. కన్జ్యూమబుల్స్ అనేది ఏంటంటే ఎవరు ఏ పాలసీ తీసుకున్నా కూడా కంపల్సరీగా కొన్ని ఇన్బిల్ట్గా వస్తారు, కొన్ని రైడర్స్కి ఇస్తారు అనమాట. సో కన్జ్యూమబుల్ అనేది ఇక్కడ ఆప్షనల్గా ఇచ్చారనమాట. సో ఇది కూడా మనకు అవసరం. నెక్స్ట్ ఇన్ఫినిటీ అడ్వాంటేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ వచ్చేసరికి మనకి 10 lakhs పాలసీ ఉంది, బట్ అక్కడికి వచ్చేసరికి 1 year లేదా 50 lakhs అవ్వచ్చు. సో అంత అమౌంట్ అనేసి వచ్చేసరికి మనం ఆటోమేటిక్గా మనం చేసుకోలేం. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ రైడర్ అనేది ఇన్ఫినిటీ అనమాట. అంటే మనకి లైఫ్లో 1 time వాడుకోవచ్చు, బట్ ఒకసారి వాడడానికి ఒకరిగా వాడడానికి అవకాశం ఉంటుంది, రిమైనింగ్ వాడడానికి అవకాశం లేదు. బట్ ఆ 1 time కూడా ఇచ్చేది ఎలాగుంటుందంటే అన్లిమిటెడ్ టైమ్స్, అంటే ఇన్ఫినిటీ అనమాట. సో ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే అది 1 year అవచ్చు, 3 years అవచ్చు, 5 years ఎంత నావుని, బట్ ఆ టైంకి అతను ఆ కండిషన్కి ఎంతైతే హైయెస్ట్ ఉంటుందో అంత హైయెస్ట్ కూడా అతను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గైస్ ఇలాంటి మంచి పాలసీని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీకు ఒక 30 years పర్సన్, ఒక హస్బెండ్ వైఫ్ ప్లస్ 2 children కానీ తీసుకోగలిగితే ఈ పాలసీకి యావరేజ్గా వాళ్ళకి 8,000 నుంచి 12,000 లోపు మాత్రమే పడుతుంది. సో అంటే ఎవ్రీ మంత్ జస్ట్ ఒక 1,000 rupees అనమాట. సో ఒక మంత్లో మనం 1,000 rupees ఎలా స్పెండ్ చేస్తామంటే 2 బిర్యానీ తిన్నా లేదంటే ఒక సినిమా హాల్స్కి స్పెండ్ చేసిన అట్లీస్ట్ ఒక 1,000 rupees మనకు అయిపోతుంది. సో ఆ 1,000ని మనం ఈ విధంగా ఉపయోగించుకోగలిగితే మనం మన ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో ఒకసారి ఆలోచించండి. సో మీలో ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 6281688341. థ్యాంక్ యూ.